దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తన భాగం 5వ అధ్యాయము ధ్యానం చేస్తున్నాము. ఈరోజుతో ఒకసారి చూద్దాం. కీర్తన భాగం 5వ అధ్యాయము ధ్యానం చేస్తున్నాము. 11వ వచనం, 12వ వచనాలు. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా నీతిమంతులను ఆశ్రయించువాడవు నీవే. యెహోవా నీతిమంతులను ఆశ్రయించువాడవు నీవే. కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లాసించేదరు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లాసింతురు. హల్లెలూయా, స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇక్కడ ఏమని మాట్లాడుతాడు? యెహోవా నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. దేవుణ్ణి ఆశ్రయించే వారందరూ ఎప్పటికీ సంతోషంలోనే ఉంటారు. దేవుణ్ణి వెతుకు వారందరూ సంతోషంతో బ్రతుకుతారు. నిన్ను ఆశ్రయించే వారందరూ దేవుణ్ణి ఆశ్రయించాలి, ప్రతి ఒక్కడు. ఎందుకంటే దేవుణ్ణి ఆశ్రయించకపోతే మనం వ్యర్థులమే. దేవుణ్ణి ఆశ్రయిస్తేనో మనం ఎప్పుడు దేవుడు నీతిమంతులుగా యథార్థవంతులుగా చేస్తాడు. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, సంతోషంలో బ్రతుకుతారు. దేవుణ్ణి ఆశ్రయించే వారందరూ. దేవుణ్ణి ఆశ్రయించని వారు ఎప్పుడు బాధలు, వేదనలు, సంతోషం, ఈ లోక సంబంధంగా సంతోషం అనిపిస్తుంది, కానీ నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. ఈ లోక సంబంధంగా ఆలోచన చేసే వాళ్ళందరూ, ఈ లోక సంబంధంగా ఆలోచించే వారందరూ ఎప్పుడు నెమ్మది ఉండలేరు. ఇప్పుడు దేవుడు మనలో కలుగజేసిండు. దేవుడు మనకు తక్కువ చేస్తాడు. దేవుని ఆశ్రయించిన తర్వాత ఏమాత్రం తక్కువ చేయడు. ఆనందధ్వని చేయుదురు. యెహోవా నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా నీతిమంతులను ఆశ్రయించువాడవు నీవే. నీతిమంతులట. నీ యథార్థత, నీతి అనేది ప్రతి మానవ హృదయంలో ఉండాలి. ఉంటే దేవుణ్ణి దేవునితో సహవాసం చేయగలుగుతాం. యథార్థత ఉండాలి, నీతి ఉండాలి, ప్రతి మానవ హృదయంలో పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత కనుక ఉన్నట్లయితే దేవుని చూడగలుగుతాం, దేవునితో మాట్లాడగలుగుతాం. పరిశుద్ధతే మన హృదయంలో లేదు. కపట ప్రేమ ఉన్నది, కపట బుద్ధి ఉన్నది హృదయంలో. ఉంటే మనం దేవుని చూడగలుగుతామా? చూడలేము. ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ రాయబడి ఉన్నది, యెహోవా నీతిమంతులను ఆశ్రయించువాడవు నీవే. కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. దేవుడు దయతో కాపాడాలి మానవులను. దేవుని దయ కావాలి, కానీ మనుషుల దయ అది క్షణమాత్రం, అప్పటికప్పుడు నా దయ నీకు ఉంటుందని అంటారు.
ఒకరి దయ ఒకరికి రాదు. ఒకరికొకరు సహకరించుకోలేరు కూడా. ఒకడు బ్రతికితే ఇంకోనికి అసూయ, ఒకరికి ఒకడు ఆలోచన చేస్తే ఇంకోనికి దేవుని ఆలోచన చేస్తే వీనికి దేవుని ఆలోచన గిట్టదు. దేవుని క్రియ జరగనీయడు, దేవుని ఆలోచన చేయనీయడు. అయితే దురాత్మ పనిచేస్తుంది, దేవుని ఆత్మ పనిచేస్తుంది. ప్రతి మానవ దేవులు దేవుని ఆత్మ పనిచేస్తానో యెహోవా నీతిమంతులను ఆశ్రయించువాడవు నీవే. కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించు వారు నిన్ను గూర్చి ఉల్లాసింతురు. నిన్ను ప్రేమించే వారందరూ సంతోషంతో, ఉల్లాసంతో, మంచి సమాధానంతో కలిగి ఉంటారు. మనం 5వ అధ్యాయం మొత్తం ఒకసారి చదువుకుందాం. యెహోవా నా మాటలు చెవునబెట్టుము, నీ ధ్యానం మీద లక్ష్యముంచుము. నా ధ్యానం మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవ, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నీ కంఠస్వరము నీకు వినబడును. నా కంఠస్వరము నీకు వినబడును. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. నీవు దుష్టత్వము చూసి ఆనందించు దేవుడవు కాదు. నువ్వు ప్రతి మానవ దృష్టిలో, అది హృదయంలో దుష్టత్వం ఉంటే ఆనందించు దేవుడు కాదు, ఆనందించు వాడవు కాదు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు. పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు. కపటము చూసి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించేదను. నీ ఎడల భయభక్తులు కలిగి పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కరించేదను. యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము. నీ మార్గమును నాకు స్పష్టముగా కనబరచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. 2వ వచనంలో, ఇది 9వ వచనంలో, వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరచిన సమాధి. వారు నాలుకతో ఇచ్చుకమ్మలాడుదురు. దేవా, వారు నా మీద తిరగబడి ఉన్నారు. వారిని అపరాధులనుగా తీర్చుము. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక. వారి ఆలోచనలో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా నీతిమంతులను ఆశ్రయించువాడవు నీవే. కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించు వారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. 5వ అధ్యాయము ఈరోజుతో కంప్లీట్ అయింది.
దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.